రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతంలో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు ఆంధ్ర, తెలంగాణలో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వడగాలులు వీస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో 3 రోజుల్లో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే ప్రమాదం ఉంది. ఇక అల్పపీడన ప్రభావంతో క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ వడగలతో కూడిన వర్షాలు, ప్రకాశం, రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం ఈ ప్రాంతాల్లో వడగళ్ల వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఋతుపవనాలు కూడా రాబోయే 24 అవర్స్లో అండమాన్ నికోబార్ దీవుని టచ్ చేయబోతూ ఉన్నాయి. ఇవి 16వ తేదీ నాటికి తమిళనాడు, కన్యాకుమారి ప్రాంతానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఋతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు, టెంపరేచర్స్ కూడా విపరీతంగా నమోదవుతూ ఉన్నాయి. తెలంగాణలో, ఆంధ్రాలో చాలా ప్రాంతాల్లో 42 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతూ ఉన్నాయి. రాబోయే వారం రోజుల్లో వడగాళ్ళు కూడా వీచే ప్రమాదం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 4-5 రోజుల్లో టెంపరేచర్స్ 47 డిగ్రీల అతి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అనే రిపోర్టు ఆందోళన కలిగిస్తూ ఉంది. రైతు సోదరులు ధాన్యం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మార్కెట్ యార్డుల్లో ధాన్యం పోసుకున్న రైతులు తడవకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రభుత్వం కూడా టార్పాలిన్లు అందుబాటులో ఉంచింది. చాలామంది రైతులు మార్కెట్ యార్డులో కుప్పగా పోసి 45 రోజులైనా కూడా ఇప్పటికి కూడా ధాన్యాన్ని అమ్ముకోలేకపోయారు. ప్రభుత్వం కూడా త్వరగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు పంటలు తీవ్రంగా నష్టపరిచే అవకాశం ఉంది. రైతు సోదరులు జాగ్రత్తలు పాటించండి. మీ ప్రాంతంలో పంట నష్టం జరిగితే తప్పనిసరిగా కామెంట్ చేయండి.